రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. సో వాట్సాప్ మన డేటాని తీసుకుంటుంది, ఇంకా అలానే వాట్సాప్ యొక్క ప్రైవసీ పాలసీ మారింది అన్న కదా. సో ఇంకా పర్మిషన్ అలో చేస్తారో లేదంటే మీ ఇష్టం. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, సో వాట్సాప్ కాకుండా మనకి టెలిగ్రామ్ని ఎందుకు వాడాలో యూజర్స్ చెప్పబోతున్నాను. సో ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలో కలిపోతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. సో గైస్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కింద కనిపిస్తుంది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా నేను చెప్పేది అంటే, మీకు వేరే ఛానల్స్లో దొరికినట్టు కంటెంట్ మన ఛానల్లో దొరకదు. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఇంకా మనకి ఫస్ట్ ఏంటంటే, మనము వాట్సాప్ వాడితే మనము వాట్సాప్లో వాళ్ళకి ఎవరికైతే చాటింగ్ చేస్తున్నామో సో వాళ్ళకి మన నెంబర్ అనేది కనిపిస్తుంది. సో లైక్ ఇలా, సో మన నెంబర్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. కాకపోతే మనం ఇన్ కేస్ ఆఫ్ టెలిగ్రామ్ అంటే మనం టెలిగ్రామ్ వాడుతుంటే సో వాళ్ళకి మన టెలిగ్రామ్ నెంబర్ చూపించాల్సిన అవసరం లేదు. ఇంకా అలానే మనము ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి యూజర్ నేమ్స్ ఎలా ఉంటాయో మనకి టెలిగ్రామ్లో యూజర్ నేమ్స్ ఎలా ఉంటాయి. సో సింప్లీ సెర్చ్ చేయొచ్చు అనిల్ నేషన్ అని. సో డైరెక్ట్ మీరు అనిల్ నేషన్ అంటే నాది వచ్చేస్తుంది, మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు. సో మనం నెంబర్స్ చూపించడం ఇష్టం లేకపోతే ఇలాంటి ట్రిక్కి మనకి చాలా యూజ్ అవుతుంది టెలిగ్రామ్. ఇంకా అలానే మనం వాట్సాప్లో ఎవరికన్నా మనం ఫైల్స్ని ఏమన్నా మూవీస్ ఏదైనా షేర్ చేయాలనుకుంటే సో మనకి అప్రాక్స్ 200 MB దాకా పంపుకోవచ్చు. అదే మనము టెలిగ్రామ్ చూసుకుంటే మనకి నియర్లీ 1.5 GB దాకా ఫైల్ స్టోరేజ్ని పంపుకోవచ్చు. సో మన ఫ్రెండ్స్కి డైరెక్ట్ సిమ్మాలు ఏమైనా ఉంటే డైరెక్ట్ పంపుకోవచ్చు. సో అలానే అదే పర్టికులర్ ఫైల్ యొక్క లింక్ని మనము మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైతే షేర్ చేయాలనుకుంటే మనకు షేర్ చేయవచ్చు. ఇంకా అలానే మనం డైరెక్ట్ టెలిగ్రామ్లో అయితే మనకి సపోజ్ స్టడీ, ఇప్పుడు మనం నార్మల్గా స్టూడెంట్స్ కాబట్టి స్టడీ అని సెర్చ్ చేస్తే మనకి స్టడీ గ్రూప్స్ కనిపిస్తాయి. సో ఇంకా అలానే మనకి స్టడీ కాకపోతే పబ్లిక్ స్పీకింగ్ ఏదంటే అదే మనకి మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో మనం అక్కడ డైరెక్ట్గా ఎన్ని ఛానల్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా అలానే మనము వాట్సాప్లో గ్రూప్ ఏదైనా క్రియేట్ చేయాలి, మనకి 257 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ టెలిగ్రామ్ మనకి టెలిగ్రామ్లో ఎంతమంది నన్ను యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే 2 lakh దాకా, 2 lakh అంటే మనకి చాలా ఎక్కువ. సో 2 lakh వరకు మనం మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను పబ్లిక్ గ్రూప్స్ అని చెప్పాను కదా, పబ్లిక్ ఛానల్స్. సో మనకైతే మన ఛానల్కి సపరేట్ Akcloudy అనే ఛానల్ ఉంది. సో నేను దాంట్లో ఏం చేస్తానంటే డైలీ మంచి వాల్పేపర్స్, ఇంకా పెయిడ్ ఎపికేట్స్ ఉంటాయి కదా, అంటే పెయిడ్ యాప్స్ ఉంటాయి కదా, సో ఐకాన్ ప్యాక్స్, హోమ్ స్క్రీన్ సెటప్స్ అన్ని నేను ఈ ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ డైరెక్ట్గా మీరు మంచి వాల్పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా అలానే మనకి నియర్లీ చెప్పాను కదా 2 lakh వరకు యాడ్ చేసుకోవచ్చు. 2 lakh అనేది మనకి నిండదు. సో అంత ఫెసిలిటీ అనేది మనకి ఈ టెలిగ్రామ్లో ఉన్నది. బట్ అదే మనకి వాట్సాప్ క్రియేట్ చేస్తాను అనుకో, నా నెంబర్ మీకు చూపించాలి. సో అలానే మీరు వేరే వాళ్ళకి చూపించాలి. సో అదంతా కాకుండా డైరెక్ట్ మన యూజర్ నేమ్స్ తోటే మేనేజ్ చేయొచ్చు ఇక్కడ ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే. సో ఇక్కడ మీకు డైరెక్ట్ సెట్టింగ్స్లో కలిపితే మనకి ఇష్టమైనట్టు కస్టమైజేషన్స్ మనకి ఎక్కువ చేసుకోవచ్చు. మన ఛానల్ మెయిన్ థీమే అది కదా. సో మనకి వాట్సాప్లో కస్టమైజేషన్ అంతా అయితే ఏముండదు, జస్ట్ వాల్పేపర్ ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి ఇష్టం ఉన్నట్టు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా అలానే మనకు కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కొంచెం వాట్సాప్ కంటే కొంచెం ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకి దీంట్లో ఉన్నాయి. ఇంకా అలానే మనం టెలిగ్రామ్లో చూస్తే మనకి వాట్సాప్లో చూస్తే మనం ఒకటే ఫోటోని డీపీగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకా టెలిగ్రామ్లో అయితే మనకి ఎన్నంటే అన్ని వీడియోస్ పెట్టుకోవచ్చు, ఎన్నంటే మనం ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు డీపీస్ని. సో అక్కడ లిమిట్ అయితే ఏముండదు. సో ఇక్కడ మనకి టెలిగ్రామ్ చూస్తే మనకి హిస్టరీ అనేది సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టెలిగ్రామ్ నడిచేది మనకి అంత క్లౌడ్ బేస్డ్ సిస్టమ్ మీద నడుస్తుంది. సో అంటే మనం ఇక్కడ చేసే ప్రతి ఒక్క చాటింగ్ అయినా ఏదైనా కానీ డైరెక్ట్ టెలిగ్రామ్ సర్వర్స్లో సేవ్ అవుతుంది. సో ఈ డేటా అంతా ఫొటోస్ అయినా ఏవైనా మన ఫోన్లో స్టోర్ అయితే అనుకుంటే కాదు. సో డైరెక్ట్ వాళ్ళ సర్వర్స్లో సేవ్ అవ్వడం వల్ల మన స్టోరేజ్ అనేది పెద్ద ఫుల్ అవ్వదు. సో మీరు మనం నార్మల్గా టెలిగ్రామ్లో ఏమైతే మెసేజ్ చేస్తామో అవన్నీ డైరెక్ట్ క్లౌడ్లో సేవ్ అవుతాయి. సో మన ఫోన్లో అయితే సేవ్ అవ్వవు. సో ఇంకేంటంటే మనము వాట్సాప్లో స్టోరేజ్ ఫిల్ అయిపోతుంటే మనం మళ్ళీ క్లియర్ హిస్టరీ చేయాల్సి వస్తుంది. కాకపోతే దీంట్లో అయితే మనకి అంత హిస్టరీని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫోన్లో కాకుండా డైరెక్ట్ సర్వర్లకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకి నార్మల్గా వాట్సాప్లో సెకండ్ అకౌంట్ వేసుకోవాలనుకుంటే మనము ప్యారల్ స్పేస్ ఇలాంటి యాప్స్ని, క్లోనింగ్ యాప్స్ అయితే వాడాలి. కాకపోతే మనం టెలిగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా అయితే ఉంటాయో సో ఆ మల్టిపుల్ యూజర్స్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు. మనం టెలిగ్రామ్లో అయితే మన వేరే నెంబర్ ఉంటే దాని నుంచి మనం రిజిస్టర్ చేసి అవ్వచ్చు. విత్ ఇన్ ద యాప్ మనకి ఎక్స్టర్నల్గా వేరే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే టెలిగ్రామ్ యాప్లో మనము ఎన్ని అకౌంట్స్ అంటే అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా మన మెయిన్ నెంబర్ అనేది ప్రైవేట్గా ఉంచుకోవచ్చు, అది ఇక్కడ మెయిన్ ఫీచర్. సో ఇంకా మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో వీడియోలో చెప్పిన ట్రిక్స్ ఫీచర్స్ అయితే మీకు వాట్సాప్ వాడాలా ఇంకా లేదంటే టెలిగ్రామ్ వాడాలా మీకే అర్థమైపోయి ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క టెలిగ్రామ్ని అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఉంది కదా, సో ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఇంకా అలానే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వాట్సాప్ పాలసీస్ చేంజ్ చేయడం వల్ల మనకి మీరు ఏమనుకుంటున్నారో. సో అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.